ఫలితాలను విచారించాలని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా పరిగణలో తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మేముగా తీసుకునేది అధికారులు దానికి విచారణ చేస్తూ ఉన్న బృందం నిర్ణయం తీసుకొని పోతారు. మేము తీసుకుంటే రాజకీయ కక్ష అంటారు. ఈరోజు ఎవరి గురించి వీళ్ళని తీసుకోవాలి వాళ్ళని తీసుకోవాలని కాదు, వారు ఒక నివేదిక తయారు చేసుకొని ఎవరు దీనివల్ల ఇబ్బంది పడ్డారు, ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఏ క్రమంలో ఎవరిని పిలవాలి అని ఈరోజు విచారణ చేస్తూ ఉన్న అధికారులు నిర్ణయం చేయాలి తప్ప మా చేతుల్లో లేదండి. ఎన్నికలు కావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆ తరుణంలోనే ఈరోజు స్థానిక సంస్థలో కూడా 42% ఓబీసీలకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం లెజిస్లేషన్ చేసే అంశం. మొట్టమొదటి రాష్ట్రం ఇది లెజిస్లేషన్ చేసి ఈరోజు మా పరిధిలో ఉన్నది లెజిస్లేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపాం. గవర్నర్ గారు ఈరోజు రాష్ట్రపతికి పంపించాం. మేము అడుగుతూ ఉన్నాం బీజేపీ వారిని, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు మీరు ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రపతికి సంబంధించి మా బిల్లు అక్కడ ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి దాన్ని ఆమోదం చేసుకొని ముందుకు రావాలి. మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు చేసినాం. హయ్యెస్ట్ బాడీ ఇస్ లెజిస్లేచర్. ఆ లెజిస్లేచర్లో బిల్లు పాస్ చేయటం జరిగింది. దాన్ని యాక్ట్ చేసుకోవాలి. గవర్నర్ గారు అసెంట్ ఇస్తేనే అవుతుంది. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతికి పంపించిండ్రు. రాష్ట్రపతికి పంపించనక్కర్లేకుంటే ఈరోజు పంపించిండ్రు. ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ వారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది, గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించినప్పుడు మీరు కూడా మేము ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే క్రమం చేసినామో, మొన్న నిరసన తెలియజేసి జంతర్ మంతర్లో మీరు కూడా ఎందుకు ఆ జంతర్ మంతర్లో పాల్గొనలేదు? వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జంతర్ మంతర్లో పాల్గొనడం జరిగింది. వారు మాకు సంఘీభావం పలకడం జరిగింది. మీరు కూడా ఎందుకు చేయలేకపోయారు? మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారే. మేము అడుగు, 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు మాకున్న స్థాయిలో అన్ని అడుగులు వేసి ఈరోజు మేము శాసనసభలో శాసన మండలిలో ఆ బిల్లును ఆమోదం చేసుకొని పోతుంటే 10 సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతామంటే ఓబీసీలు నమ్ముతారా? ఈరోజు మేము నడుస్తూ ఉన్నప్పుడు మాతో కలిసి రానుండే. ఈ అంశం అందరికీ సంబంధించిందని మాట్లాడుతూ ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు కలిసి రానుండే అప్పుడు కూడా. కాళేశ్వరం సిట్టింగ్ జడ్జీలను పిలవాల్సిన అధికారం సిట్టుకు లేదు. అటువంటి సిచ్యువేషన్లలో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా పక్కకు పోతుంది, కాళేశ్వరం పక్కకు పోయినట్టు, విద్యుత్ కొనుగోలు పక్కకు పోయినట్టు కాంగ్రెస్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను స్పష్టంగా, వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లోపాయకరంగా వాళ్ళంతా నడుస్తూ ఉన్నారు, స్పష్టంగా కనబడుతుంది. మేమన్నా మా ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను తప్పకుండా విచారణ చెప్తా ఉన్నాం. మేము మా మేనిఫెస్టోలో పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైనింగ్ అక్కడ జరిగిన మరి అనేక సంఘటనల విషయంలో ఫస్ట్ పాయింట్ జ్యుడిషియల్ కమిషన్ ఇస్తామని చేసినాం. వారు ఏం చేసిండ్రు? అక్కడి నుంచి 5 సంవత్సరాలు వారే ఉన్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బీజేపీ వాళ్ళే ఉన్నారు కేంద్రంలో కూడా. ఎందుకు ఏం మాట్లాడలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడి అడ్డుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప దానిలో ఇంకేది కూడా లేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము రాజ్యాంగ వ్యవస్థలను దానికి సంబంధించి ఆ రాజ్యాంగ వ్యవస్థలు నమ్ముకొని సమయం ఎక్కువైపోయినప్పటికీ ఆ వ్యవస్థ మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పొద్దుపోతా ఉన్నాం. ఇవాళ మొదలుపెట్టి రేపు 2వ రోజు అరెస్ట్ చేసే వేరే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాడు ఆ విధంగా చేయాలనుకుంటే 2 నిమిషాలు కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్
పార్లమెంట్లో పార్లమెంట్ ఇప్పుడు ఒకటి పార్లమెంట్లో 9th షెడ్యూల్ అమెండ్మెంట్ చేసేది ఒకటి. ఇప్పుడు మేము పంపించిన బిల్లు, మేము పంపించిన ఆర్డినెన్స్ను వెంటనే ఆమోదం చేసుకుంటే, ఆమోదం తెలియజేసే కార్యక్రమం చేసినా వెంటనే ఆమోదం చేస్తాం. కానీ ఆ ఆమోదం తెలియజేస్తలేరు, కావాలని చేస్తలేరు. ఎందుకంటే వారు పార్టీల పరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంతమంది ఓబీసీలకు మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి సరే ఎవరికి లాభం జరుగుతుందో ఎవరికి నష్టం జరుగుతుందో ప్రజలు నిర్ణయం చేస్తారు కావచ్చు. కానీ ఈరోజు అందరికీ ఓబీసీలకు సంబంధించిన న్యాయం జరుగుతున్న తరుణంలో ముందుకు వచ్చి ఫస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు వారు పైన ఉన్న వారి ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు ఆమోదం చేసే ప్రక్రియను చేపట్టాలా. ఇప్పుడు మేము చేసినాము, అంతవరకు చేయాలో అంతవరకు చేసినాము, మా వరకు ఇంతవరకు చేసినాము. బిల్లు పెట్టినాక ఆమోదం తెస్తే ఇప్పటివరకు మేము ఆల్రెడీ అమలు చేసేవాళ్ళం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.